హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి మరి ఆల్రెడీ జేఈ మెయిన్ 25 రిజల్ట్స్ అంతే వచ్చేసినాయి. మరి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కొంతమందికి మంచి మార్క్స్ వచ్చినాయి, దానిలో నో ఇష్యూ అమ్మా. కొంతమందికి చాలా తక్కువ ర్యాంక్స్ వచ్చినాయి, మనకు చాలా కాల్స్ కూడా వస్తున్నాయి. తక్కువ మరి పర్సంటైలు కానీ, తక్కువ కేటగిరీ ర్యాంకు, మరి ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చాలా తక్కువ ర్యాంకులు వచ్చినాయి. మరి మన కాల్స్ వస్తున్నాయి. మరి దీన్ని బట్టి ఈ వీడియోలో చూస్తే మరి చిన్న ర్యాంక్ వచ్చినా కూడా వచ్చే బ్రాంచెస్ ఏంది, ఎన్ఐటీలో ఏ బ్రాంచెస్ వస్తాయి, మరి చిన్న ర్యాంక్ వస్తే ఎన్ఐటీలో మీకు వచ్చే బ్రాంచెస్ ఏంది, మరి త్రిబుల్ ఐటీలో ఏ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది, జిఎఫ్టీలో మీకు ఎంత మినిమం అనమాట, మినిమం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది వీడియోలో చూస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాప్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆల్రెడీ దాని మీద వీడియోలు కూడా చేస్తున్నాం. మనం రానున్నగా జోస్ అయ్యే వరకు కూడా మరి ఇలా కట్ ఆఫ్లు చెప్పుకుంటూ వస్తాం. అది గుర్తుపెట్టుకోండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నాతో 1-to-1 మాట్లాడాలనుకుంటే మీరు మెంటర్షిప్ తీసుకుని మరి డైరెక్ట్గా నాతో మాట్లాడుతూ నో ఇష్యూ. మరి మెంటర్షిప్ అవసరం లేదు సార్, మీరు చెప్పేది బాగుంటుందంటే ఇట్లా కంటిన్యూ అవ్వచ్చు, అది మీ ఇష్టం. దట్ ఈజ్ అప్ టు యూ. మరి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఈ క్లోజింగ్ ర్యాంక్స్ మరి లాస్ట్ కట్ ఆఫ్ మరి చూసినట్టయితే ఎన్ఐటీలో ఓఎస్ అదర్ స్టేట్ కింద చూసుకుందాం. ముందు మనం అదర్ స్టేట్ చూసినట్టయితే అందరూ అదర్ స్టేట్ కిందే వస్తారు, ఆల్మోస్ట్ ఆల్ అదర్ స్టేట్ కింద వస్తాం మనం. ఈ అదర్ స్టేట్ కింద వచ్చినప్పుడు ఓపెన్ స్టూడెంట్కి చూద్దాం. ఓపెన్ ఎందుకంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే మంచిదమ్మా, ఎందుకంటే మనం కలగోర గంపగా ఉండకూడదు. వీ షుడ్ నాట్ బి ఐసోలేట్ అనమాట. ఓపెను, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా ఐసోలేట్గా ఉండాలి. అంత కలగోర గంపగా నేను చూపించదలుచుకోలేదు. మరి కట్ ఆఫ్ దీనికి సంబంధించిన ఓపెన్లో చూద్దాం. ఓపెన్లో చూసినప్పుడు మనం ఓపెన్ సెలెక్ట్ చేసినప్పుడు ఓపెన్ ఇచ్చేస్తుంది. ఈ ఓపెన్లో ఇది బ్రాంచెస్ మనకి 23, 32 కదా, 31 + 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబుపూర్లో ఉంది, అది అస్సాంలో ఉన్నట్టుంది. దీనికి సంబంధించిన మనం ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్స్ దగ్గర జస్ట్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ లార్జెస్ట్ అనమాట, అంటే చిన్న ర్యాంకుకి ఏ బ్రాంచ్ వస్తాయో మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఎస్సీకి మరి ఓపెన్లో వాళ్ళకి 69,000 వరకు సివిల్ ఇంజనీరింగు మీకు మిజోరాంలో వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 69,524 వస్తే మీరు గుర్తుపెట్టుకోండి. దీనికంటే కింద అనమాట ఇది. మరి ఎన్ఐటి కట్ ఆఫ్ ఓవరాల్ ఎన్ఐటి కట్ ఆఫ్ 69,524 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ వచ్చేసింది. మరి చూసినట్టయితే ఇక్కడ అమ్మాయిలకు కూడా సేమ్ 68,000 వచ్చేసింది. మెకానికల్ ఇంజనీరింగు 68,738 వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగు 68,000 మరి సివిల్ ఇంజనీరింగు శ్రీనగర్ మణిపూర్లో వచ్చితే 68,676 వచ్చేసింది. వీడియో కొద్దిగా లెంత్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీ యొక్క లైఫ్కి సంబంధించింది. దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ అనమాట. నాకు మీరు స్కిప్ చేస్తే నాకు వచ్చే నష్టమేం లేదు, కానీ నష్టపోయేది మీరే. ఇన్ఫర్మేషన్ లూజ్ అవుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీనగర్ వచ్చేసి మరి 68,200 వచ్చేసింది. మెటలర్జీ మీకు లాస్ట్ ఓపెన్లో స్టూడెంట్కి మెటలర్జీ రావాలంటే మీకు 66,731 వచ్చేస్తుంది. మరి సివిల్ ఇంజనీరింగ్ అగర్తాలాలో 66,000 వరకు వచ్చింది. సిక్కింలో 66,000. ఎవరైతే ఉంటే ఈ ర్యాంకులు ఎవరైతే ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి, మన మెంటర్షిప్ అయితే తీసుకోండి. మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. మరి మణిపూర్కి సంబంధించిన విషయం అయితే 66,000 వచ్చేసింది. మైనింగ్ ఇంజనీరింగు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబిపూర్లో 65,000 వచ్చేసింది. అగర్తాల్లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 65,000 వచ్చేసింది. ఇది చాలా చిన్న ర్యాంకు. మనం టాపర్స్ గురించి మనం మాట్లాడుకుందాం వద్దు. మేఘాలయ చూసి టైర్ 3 ఎన్ఐటీస్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. టైర్ 3 ఎన్ఐటీలో చేరాలి, నాకు ఎన్ఐటీ స్టాంప్ కావాలి సార్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఓన్లీ ఎన్ఐటీ బ్రాండ్ కావాలంటే మీకు 65,000. మరి అరుణాచల్ ప్రదేశ్ 65,000. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయిలకి 66. ఇక్కడ మెటలర్జీ 63,000 వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే ఇక మరి అమ్మాయిలు కూడా కొంచెం తగ్గిస్తే మీరు చూసి, ఎందుకంటే అమ్మాయిలకు ఆల్మోస్ట్ ఆల్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఒక కొంచెం డిఫరెన్స్ ఉండిపోద్ది. నాగాల్యాండ్, అగర్తాలా ఇట్లా చూసినట్టయితే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అగర్తాల మణిపూర్లో 56,000. ఇప్పుడు క్లారిటీగా ఉంది. ఇప్పుడు 5 ఇయర్స్ ఇక్కడ అగర్తాలలో కెమిస్ట్రీ వచ్చేసింది మీకు 57,000.
అమ్మాయి ఇందాక చూపించింది అమ్మాయిలు తట్టుకుంటా మరి 56,000. బయోటెక్నాలజీ అగర్తాల 55,000కి వచ్చేసిందమ్మ. 50 అంటే 57,000 వరకు స్టూడెంట్కి కొంచెం ఎడ్జ్ ఉంది. 57 వరకు ఓపెన్కి కొద్దిగా ఎడ్జ్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగు మరి శ్రీనగర్ మెటలర్జీ 55,000, 54, 52, మిజోరాము 51. తర్వాత మెటలర్జికల్ ఆంధ్రప్రదేశ్, మనమంతా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 51,000కి మీకు మెటలర్జీ ఓపెన్లో మెటలర్జీ 51,000 ఉంది. మీరు దీన్ని చూసాను మీరు జోసా పెట్టుకోవచ్చు. మన మెంటర్షిప్ అవసరం లేకపోతే మీరు జోసా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. అంబేద్కర్ జలంధర్లో టెక్స్టైల్ వచ్చిద్దామా మీకు 55,000కి, మెకానికల్ 55,000. ఇవన్నీ ఇక ఎక్కువ టైం ఉండదు కాబట్టి జస్ట్ మనం బ్రీఫ్గా చెప్తానమాట. మరి నాగాల్యాండ్లో మీకు 47,000 వరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చింది. మిజోరాంలో ఎలక్ట్రికల్ 47 వస్తుంది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ పాట్నాలో 46 వస్తుంది. 46,000కి సివిల్ ఇంజనీరింగ్ వస్తుంది. జంషెడ్పూర్ మెటలర్జీ 46,000. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 45,000 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కొంతవరకు అయితే మనం చూపించగలము. 45,000 ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కెమికల్ ఇంజనీరింగ్ 45,000 గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కెమికల్ ఇంజనీరింగ్ అంటే మరి వాళ్ళు హోమ్ స్టేట్కి తగ్గింది, కానీ అదర్ స్టేటు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చేరాలంటే 45,000 మీకు వచ్చేస్తుంది. మరి శ్రీ వల్లభాయ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఓన్లీ ఎంఎస్సి వాళ్ళకి 44,000 స్టూడెంట్. మరి మన మెంటర్షిప్ అయితే ఉంది, మన మెంటర్షిప్ తీసుకోండి, మీరు కావాలంటే తీసుకోండి. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. నేను ఎక్కువ మందికి చెప్పను. ఇది 2,000 రూపాయలు, మనకి 2,000 రూపీస్. మనకి జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్, ఐఐటీలకి, ఎన్ఐటీలకి, ట్రిపుల్ ఐటీలకి అన్నిటికి కలిపి 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను. నేను ఎక్కువ అయితే ఛార్జ్ చేయట్లేదు. దీనికి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దీనికి వాట్సాప్ నెంబర్ పెట్టడం. మన వాట్సాప్ నెంబరు నేను ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటాను. ఎందుకంటే స్టూడెంట్స్కి హెల్ప్ చేయడమే, ఎందుకని మనీ అనేది దిస్ ఈజ్ నాట్ మై ప్రైమ్ మోటో, ఇది కాదు. దీని గురించి ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్, నేను ఎక్కువ చెప్పదలుచుకోవాలి. మీరు ఎవరైనా కావాలంటే నాతో 1-to-1 మాట్లాడాలంటే మరి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది ఓపెన్ స్టూడెంట్స్కి అమ్మ, కొద్దిగా ఓపెన్ స్టూడెంట్స్. మరి అదే ఓపెన్ స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్కి లాస్ట్ ర్యాంక్ మరి అగర్తల, మరి మిజోరాము, మణిపూరు ఈ విధంగా వచ్చేసి, అరుణాచల్ ప్రదేశ్, శ్రీనగర్, సిక్కిము 54,000 ఇది డిస్కస్ చేసుకున్నాం. మరి ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి మరి ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం మనం ఈ డేటా గురించి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసింది. ఈడబ్ల్యూఎస్లో మనకి లాస్ట్ చిన్న ర్యాంకు, మనం చిన్న ర్యాంకు గురించి డిస్కస్ చేసుకుందాం. చిన్న ర్యాంకు మీరు అగర్తాలో కెమిస్ట్రీ ఉందమ్మా, ఎంఎస్సి కెమిస్ట్రీ 5 years 9,700. తర్వాత సివిల్ ఇంజనీరింగు 9,480కి నాగాల్యాండ్లో వచ్చింది. అగర్తాలలో బయోటెక్నాలజీ 9,404. ఎవరైతే మరి ఈ ర్యాంక్స్ వచ్చినాయో మరి మన అప్రోచ్ అవ్వండి, లేకపోతే మీ అందరికి మీరే డెసిషన్ తీసుకోండి, దట్ ఈజ్ అప్ టు యూ. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అగర్తాలలో 9,382 వచ్చింది. కెమిస్ట్రీ 9,327 వచ్చింది. మరి కెమిస్ట్రీకి 9,315. మెటలర్జికల్ శ్రీనగర్లో 9,270. ఈ విధమైన మరి ఇది తక్కువ ర్యాంకు. ఎన్ఐటీలో లోయెస్ట్ ర్యాంకు. ఎన్ఐటీలో సీట్ రావాలంటే మీకు లోయెస్ట్ ర్యాంకు రావటం అనేది. సివిల్ ఇంజనీరింగు ఇది సివిల్ ఇంజనీరింగ్ 9,200 వచ్చేసింది. మరి ఇది లోయెస్ట్ ర్యాంక్ అమ్మ 9,000. మరి ఇవి సివిల్ ఇంజనీరింగ్ మిజోరాం కానీ, మణిపూర్ కానీ, శ్రీనగర్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ రావాలంటే మీకు మరి 9,000 ఉంది. 9,000 వస్తే మీకు ఈడబ్ల్యూఎస్లో వచ్చేస్తుంది. రాయ్పూర్లో బయోటెక్ 9,886. మెకానికల్ ఇంజనీరింగు 8,968. మైనింగ్ ఇంజనీరింగు సింబిపూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అంటే ఇది 31+1 అన్నా కదా, 1లో ఇదే ఒకటి 8,952. మరి నేషనల్ ఎన్ఐటి రాయ్పూర్ బయోటెక్ 8,912. ఇక్కడ బయోటెక్ వచ్చే అవకాశం ఉంది. అంటే 9,000 వరకు మీకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బాటిల్ నెక్కమ్మ. ఇది బార్డర్ పాకిస్తాన్ ఇండియా బార్డర్ లాగా బార్డర్ ఉంటుంది అన్నమాట. అది ఆ బార్డర్ మనకి ఆంధ్రప్రదేశ్లో. మరి తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చేసరికి 8,700కి మరి ఈడబ్ల్యూఎస్కి మరి సీటు వచ్చే అవకాశం ఉంది. మైనింగ్లో 8,700.
ఈ డేటా ఉంది. మనం టైం ఎక్కువైపోతుంది. 8,000 నుంచి కింద బాటిల్ నక్కమ్మ 8,000 నుంచి 7,000 వరకు వచ్చేసింది. పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, మెకానికల్ ఇంజనీరింగు, ఈ విధంగా ప్రొడక్షను, ఇది క్లోజెస్ట్ ర్యాంకు ఈ విధంగా వచ్చేసింది. మరి మనం ఇంకో దానికి వెళదాం. మరి ఓబీసీకి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఓబీసీ విషయానికి వస్తే ఓబీసీ కెమిస్ట్రీ మరి సూరత్లో 19,000 వస్తుంది. ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఎవరైతే చేరాలనుకున్నారో మీరు రేపొద్దున ఈ చైతన్య, నారాయణ వీటిల్లో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. లక్షల్లో జీతాలు ఇచ్చి మరి కార్పొరేట్ కాలేజీలు కూడా ఇక్కడ నుంచి ఈ ఎన్ఐటీల నుంచి తీసుకుని వెళ్తున్నారు స్టూడెంట్స్ని. రేపు పొద్దున మీకు ఎంఎస్సి అయిన తర్వాత ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ అక్కడ టీచ్ చేసి అక్కడ మీ కొత్త జనరేషను నీట్ స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా జేఈ మెయిన్ స్టూడెంట్స్కి కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు. అలాంటి ఎవరైతే టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇప్పుడు జేఈ మెయిన్ వచ్చిన వాళ్ళు కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ జారచ్చు, ఇబ్బంది ఏం లేదు. టీచింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, నాకు టీచింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, మరి కార్పొరేట్ కాలేజీల్లో పనిచేయాలనుకున్న వాళ్ళు దీని మీద సపరేట్ వీడియో కూడా చేద్దాం. మరి అగర్తల కెమిస్ట్రీ 5 ఇయర్స్ మరి 19,000 ఉంది. ఇక్కడ 19,000కి ఈ ర్యాంకులు రావచ్చు. అగర్తలలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఉంది 18,000. సివిల్ ఇంజనీరింగ్ మిజోరాము 18,880. శ్రీనగర్ 18,787. ఈ విధంగా ఓబీసీ వాళ్ళకి స్టూడెంట్స్కి సివిల్ ఇంజనీరింగ్ నాగాల్యాండ్లో 18,670. కావాలంటే మీరు నోట్ డౌన్ చేసుకుని మీరే జోసా కూడా పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాకు కూడా ఇది కొంచెం లోడ్ తగ్గిద్ది కదా. బయోటెక్నాలజీ 18,438. మన మెంటర్షిప్ ఏం అవసరం లేదు, కావాలంటే మీరు తీసేసుకోవచ్చు. మణిపూర్ సివిల్ ఇంజనీరింగ్ 18,425. మరి దుర్గాపూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ కెమిస్ట్రీ 1810. ఫిజిక్స్ వస్తుంది సూరత్ సివిల్ ఇంజనీరింగు. బయోమెడికల్ ఇంజనీరింగ్ 18,155. తర్వాత మేఘాలయ సివిల్ ఇంజనీరింగు 18,001. సివిల్ ఇంజనీరింగ్ మేఘాలయ. సిక్కిం వస్తుందమ్మ, ఇవన్నీ సిక్కిం వస్తుంది. మనకి టైం ఎక్కువైపోతుంది. దీనిలో మెకానికల్ ఇంజనీరింగ్ వరకు. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో 17,000 వరకు. మన తెలంగాణ వాళ్ళు వెళ్ళేసి ఆంధ్రప్రదేశ్లో దూకొచ్చు, అదర్ స్టేట్ కింద, జస్ట్ బోర్డర్లో నుంచి దూకాలి మీరు. బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్లో టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఉంది, ఇది కూడా మంచిది. మీకు టెక్స్టైల్లో మీరు వర్క్ చేయాలనుకుంటే ఇంజనీరింగ్ టెక్స్టైల్ బట్టల మరి ఇండస్ట్రీలో మీరు వర్క్ చేయాలనుకుంటే మరి కొంచెం కంపెనీలు కూడా ఉన్నాయి. బయోటెక్ రాయ్పూర్ 17,000. మెటీరియల్ ఇంజనీరింగ్ సింబిపూరు 16,000. ఈ విధంగా ఉంది డేటా మన దగ్గర. అదేవిధంగా మరోసారి మెంటర్షిప్ తీసుకుని జస్ట్ మనకు 2,000 రూపీస్ అయితే పే చేయాలమ్మా. 2,000 రూపీస్ ఎవరైతే నాతో డైరెక్ట్ మాట్లాడాలనుకున్నా 2,000 రూపీస్ పే చేయండి. మరి దీనికి ఇది మన వాట్సాప్ నంబర్, దీనికి మీరు పంపించేస్తే ఆ 2,000 రూపీస్ సరిపోతుంది. మీకు ప్రొవైడ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇవి మరి ఓబీసీ ఎన్సీలో ఎలక్ట్రికల్ మిజోరాంలో రావాలంటే మీకు 16,300 ర్యాంక్ వచ్చేస్తుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. బయోటెక్ మేఘాలయ ఉత్తరాఖండ్ పాట్నాలో 15,000 అమ్మ, 15,900కి పాట్నాలో వస్తుంది. మణిపూర్ 15,926. ఇవి ఎన్ఐటి లోయెస్ట్ కట్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటిలో లోయెస్ట్ కట్ ఆఫ్. మనం ఇప్పుడు దీనిలో ఎస్సీ స్టూడెంట్స్కి వెళదాం ఒకసారి. మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్కి లీస్ట్లో మరి అగర్తలలో కెమిస్ట్రీ వస్తుందమ్మా. ఎంఎస్సి కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ 9,611కి వస్తుంది. మీరే కాబోయే కాలంలో మరి టీచింగ్ ఫీల్డ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ కెమిస్ట్రీ మరి టీచింగ్ ఎవరు చేరొచ్చారంటే టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎంఎస్సి కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ చేరొచ్చు. మరి సర్దార్ వల్లభాయ్ సూరత్లో 9,500. సూరత్ కూడా మంచిదమ్మా, ఇవి అగర్తల మంచిది. దుర్గాపూర్లో కెమిస్ట్రీ 9,400కి వచ్చింది. అగర్తలలో ఇవన్నీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు 5 ఇయర్స్ మీరు. 9,441 అనే అగర్తల ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో 8,301. ఈ విధంగా మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించిన
అగర్తాల 9,200 వచ్చింది. ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది. ఇక్కడ ఇది మంచి కోర్సు. ఇది 9,200 వచ్చేసింది అగర్తాలలో. శ్రీనగర్లో మెటలర్జీ 9,200 వచ్చేసింది ఎస్సీ స్టూడెంట్స్కి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 9,100 ఎస్సీ స్టూడెంట్స్కి. నేను కేటగిరీ వైజ్ చూస్తున్నాను, మొత్తం కలగవరగంపలాగా మిక్సింగ్. మీకు అర్థం కాదు వీడియో, నాకు అర్థం కాదు. అందుకని ఇండియన్ యూనివర్సిటీ ఐఏఎస్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్ 9,000 వరకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో 8,947కి బయోటెక్నాలజీ వచ్చింది. టెక్స్టైల్ 8,001. ఇది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తాలలో 8,000 వచ్చేసింది. అగర్తాలలో బయోటెక్నాలజీ 8,700కి వచ్చేసింది. మణిపూర్లో సివిల్ ఇంజనీరింగ్ 8,678. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో 8,598. మిజోరాంలో సివిల్ ఇంజనీరింగ్ 8,500. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటలర్జీ 8,460. ఇవి లీస్ట్ అనమాట. బార్డర్లో కొన్ని మొత్తం. ఇక్కడ నాగాల్యాండ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 8,353కి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో మెటలర్జికల్ 8,300. మరి ఎస్సీ స్టూడెంట్స్ 8,300కి వచ్చే అవకాశం అయితే ఉంది. మిజోరాంలో మెకానికల్ ఇంజనీరింగ్ 8,299. మణిపూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ 8,264. శ్రీనగర్ ఎన్ఐటి 8,253. సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగు 8,222. రాయ్పూర్లో బయోమెడికల్ 8,114. మెటలర్జికల్ రాయ్పూర్లో 8,079. అగర్తాలలో సివిల్ ఇంజనీరింగు 8,072 అమ్మ. ఇవన్నీ ఇట్లా డేటా ఉంది. ఇవన్నీ మణిపూర్, అగర్తాల, జంషెడ్పూర్, మేఘాలయ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో. కెమికల్ ఇంజనీరింగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 7,567కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్స్కి ఒక్కసారి మనం ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే లాస్ట్ ర్యాంకు 9,851 అమ్మ. ఇది స్టార్టింగ్ ర్యాంక్. ఇది లాస్ట్ ర్యాంక్, లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంకు. ఇది చివరి ర్యాంకు. ఈ ర్యాంకు వచ్చిన వాళ్ళకి మీరు అందరూ కూడా కెమిస్ట్రీ అగర్తాల మీద పడ్డారు. ఎంఎస్సి కెమిస్ట్రీ లాస్ట్ ర్యాంక్ వాళ్ళందరూ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు లాస్ట్ ర్యాంక్ వాళ్ళు కెమిస్ట్రీ వెళ్ళారు, సూరత్ వెళ్ళారు. ఇక్కడ చూడండి, లాస్ట్ ర్యాంక్ వెళ్ళినప్పుడు కెమిస్ట్రీ, మెటలర్జికల్ శ్రీనగర్ వెళ్ళారు, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అగర్తాలకు పోయారు స్టూడెంట్స్. మరి బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇది కూడా మంచిది. రాయ్పూర్లో బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో బయోమెడికల్ ఉంది. ఇక్కడ ఎంసెట్ ద్వారా చేరవచ్చు. ఇక్కడ 3,400కి వచ్చేస్తుంది మీకు. టెక్స్టైల్ ఇంజనీరింగ్ జలంధర్కి వెళ్ళారు కొంతమంది స్టూడెంట్స్. లాస్ట్ ర్యాంక్ అంటే కొంతమంది లాస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు సరిగా పర్సంటైల్ రాలేదు, ర్యాంకు సరిగా రాలేదు అన్న వాళ్ళకి కొద్దిగా మరి ఈ యొక్క వీడియో చూడండి. మనం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. లాస్ట్ ర్యాంకు వచ్చిన వాళ్ళకి మరి ఏ బ్రాంచ్ వస్తే మీరు ఇది లాస్ట్ ర్యాంక్ అమ్మ. 3,851 లాస్ట్ ర్యాంకు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ అగర్తాల, రాయ్పూర్ వచ్చింది. మ్యాథమెటిక్స్ సూరత్, అందరూ సూరత్ మీద పడ్డారు. మరి అదేవిధంగా మరి ఐఏఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్లో 3,372. కెమిస్ట్రీ దుర్గాపూర్ 3,200. మరి సూరత్లో ఫిజిక్స్కి వెళ్ళారు 3,200. సూరత్కి డిమాండ్ ఉన్నట్టుంది. ఆంధ్రప్రదేశ్కి మెటలర్జికల్ ఉందమ్మా. ఇది తెలంగాణ స్టూడెంట్స్కి ఇది పెద్ద లింకు. 3,162కి వచ్చేస్తుంది మెటలర్జీ. మరి అగర్తాల, హమీర్పూర్, మిజోరాము. ఇది మన వీడియో కూడా లెంత్ అయిపోయింది కాబట్టి మరి జిఎఫ్టిఐ కానీ మరి IIIT వరకు మేము ఫర్దర్ వీడియో చేద్దాం. ఇప్పుడు వీడియో లెంత్ అయిపోయింది. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనండి మరి ఎవరైతే ఉంటారో కొత్త వాళ్ళకి తెలిసిద్ది. లైక్ చేయండి. మరి మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు నాతో. దట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, అదే గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఈ మెంటర్షిప్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ లాస్ట్ ఎవరైతే ఉంటారో ఈ లాస్ట్ ర్యాంక్ వాళ్ళు ఈ లోపు ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి. పైన ఉండేవాళ్ళు దానికంటే మీకు ఎక్కువ ర్యాంక్ వస్తే నాకు జాయిన్ అవ్వటం వేస్ట్, అది గుర్తుపెట్టుకుని. మీ డబ్బులు ఊరికే రావు అంటారు కదా, మరి డబ్బులు ఊరికే రావు కాబట్టి లోపల ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు హెల్ప్ఫుల్ ఉండేది, నాకు చెప్పడానికి అది ఉండదు. అందుకని ఎవరైనా మరి మెంటర్షిప్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఒకటి చెప్తున్నా, మీకు ఫస్ట్ పర్సంటైల్ అడుగుతాను, ర్యాంక్ అడుగుతాను. మీకు సీటు వచ్చిద్దంటే జాయిన్ చేసుకుంటా, లేకపోతే లేదు. ఎంసెట్కి వెళ్ళిపోయింది హ్యాపీగా. ఎందుకంటే నాకు మరి మనీ ఇచ్చి ఇబ్బంది కదా మీకు. అందుకని ఎవరికైతే మరి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే జాయిన్ అవ్వండి. ఎవరికైతే కట్ ఆఫ్ లోపు ఉంటారో మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుందో, ఆల్రెడీ నేను చెప్పాను కదా మరి 80%, 80%
ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, మరి అదేవిధంగా 94, 95, 96, 97 ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరైతే ఉంటే వాళ్ళు రండి, నేను హెల్ప్ చేస్తాను నాకు తగినంత వరకు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.